నా పరిపాలన, నా రాజ్యం. హలో రాజేష్ గారు, ఆ పిల్లలందరూ మీ ఫీల్డ్ గేమ్స్ ఆడుతున్నారండి. అవి ఫీజులో డైవర్స్ ఉన్నాయంట కదా, అవి కొంచెం ఫ్రీగా వదలొచ్చుగా, నాకు కూడా బిజినెస్ అవుతుంది. ఫ్రీగా కాకపోతే ఎన్ని కావాలంటే అన్ని తీసుకో, జీవితాంతం ఇస్తాం. ఆ పిల్లలందరూ ఫ్రీ ఫైర్ పబ్జీలే ఆడాలి. ఎవరు సండే స్కూల్కి వెళ్ళకూడదు, ఎవరు చర్చికి వెళ్ళకూడదు. మీకు గూగుల్ హలో రమేష్ గారు, ఏంటి ఇది ఉచితం, శ్రేష్టమైనది, విలువైనది రాసింది చూస్తున్నాను. బిజినెస్ మ్యాన్ అతని బిఏ వారికి ఉన్న బిజీ పనుల్లో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోయాడు. ఈ బాధలేంటో, ఈ కష్టాలేంటో, పిల్లలు చూస్తుంటే మాట వినట్లేదు, భర్త చూస్తుంటే ఎట్లానే కూర్చుంటాడు. ఈ బాధల కష్టాలు ఎప్పటి తిరుగుతాయో ఏంటో. నాకు తెలుసు. ఇదేనా భగవతి? అమ్మయ్య, ఇక నా కష్టాలు తీరినట్టే. ఇక నా కష్టాల బాధ తీరే సమయం వచ్చింది. నేను తెలుస్తాను. పోయమ్మో, మర్చిపోయావా? అసలు నీ భర్త ఇంట్లోనే కూర్చుంటాడన్నావు, నీ పిల్లలు నీ మాట వినలేదన్నావు, నీ భర్తని త్రాగేలా చేస్తావు, నీ పిల్లలు ఇంకా మాట వినకుండా చేస్తావు. ఇది తెలిస్తే మీ దరిద్రం మీకు అవుతుంది. తెలుద్దామా దీన్ని? తెరవద్దని చెప్పానా? ఎందుకో ఇది సరైనది అనిపించడం లేదు. అంత శ్రేష్టమైనది, విలువైనది ఇక్కడ ఎందుకు పెడతారు? ఓ అది దీన్ని తెలిస్తే నా బాధ కష్టాలు ఎక్కువైపోతాయేమో. నా బాధలు కష్టాలు చాలు, ఇక నేను వెళ్ళిపోతాను. అట్లుంటే మనతోటి డీలింగ్ వస్తారా? రావద్దు. ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్న ఆమె కూడా ఈ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయకుండా వెళ్ళిపోయింది. నాయన, నేను ఇంకా ఏదైనా భయపడ్డాను. నువ్వు ఫంక్షన్ అంటే 40,000 పెట్టుకున్నాను. 40,000 కావాలా? ఎక్కడ గుడి దగ్గర వచ్చేసి 40,000 ఏంటి అలా చూస్తున్నావు? నీకు కావాలా? ఫంక్షన్ చేస్తామని. నీకన్నా ఇష్యూ ఎక్కువ, పదా ఇస్తాను. సర్లే కానీ నీ చెవుడు ఏదో కనిపిస్తుంది. సిగ్గుపడుతున్నావా? ఏంట్రా చెప్పు. గర్ల్ ఫ్రెండా? గిఫ్టా? ఈ వ్యవహారం మారిపోయింది. గర్ల్ ఫ్రెండ్లు, గిఫ్ట్లు. ఎక్కడ ఢిల్లీ బజార్లో కొన్నాడు. నీకు తెలుసుగా పెట్టు దించుకోవాలి. అన్ని మన మాటలే. ఒరే నాయనా
ఇది ఉచితమా? ఉచితం కాకపోతే డబ్బులు ఇస్తాం. నీకు ఎందుకురా? శ్రేష్టమైనదా, విలువైనదా? అరే బాబు, వీళ్ళు తెరవని తెలిసేట్టున్నాడు. రారా, నేను అడ్డుకో. గురు పాఠాలు వస్తే బేస్బాల్ వస్తుందా? ఒరే నాయనా, వద్దు నువ్వు రారా, నేను అడ్డుకో. గురు ఏమైంది నీకు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అరే ఇది అందులో ఉచితమంట, విలువైనది, శ్రేష్టమైనది రాసి ఉంది. దీన్ని ఓపెన్ చేద్దామా? దీంట్లో చిన్న చిన్న వస్తువులు ఎవరు వచ్చాడు? మనకైతే వెళ్దాం పదరా. చిన్న చిన్నవి కాదురా, మళ్ళీ నేను ఒక పెద్ద పెళ్లికి వెళ్ళాలి. ఇందులో బట్టలు బంగారం ఏమైనా ఉంటాయేమో. దీన్ని ఓపెన్ చేద్దామా? నువ్వేంటి చీప్ క్వాలిటీ? మనకైతే వెళ్దాం పదా. చీప్ క్వాలిటీనా? వెళ్ళిపోదాం పదా. అట్లా ఉంటే మనతో డీలింగ్లు జరగడానికి ఎంతైనా సరే. అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు ఆ బొమ్మని విలువ తెలుసుకోలేక తెలియకుండా పోయారు. ఈ రోజంతా స్టార్ట్ వస్తేనే బాగుంటుంది. అమ్మయ్యా. అయ్యో అయ్యో, ఈ రోజు పిల్లలు వచ్చిందే. పిల్లలు వచ్చిందా? అంతా లాభ సంబంధలే. ఈ రోజంతా ఎలా గడుస్తుందో ఏంటో. ఎందుకన్నా మరి దీని పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. సరే ఒకసారి తెలుస్తాను. సరే, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తా. ఎందుకైనా మంచిది. వెళ్ళు వెళ్ళు, వెరీ గుడ్. అవును, అందరూ అంటున్నారు. అవును, అందరూ ఆ బహుమతి గురించి అనుకుంటున్నారు. ఆ బహుమతి నేను కూడా పొందుకుంటాను. నేను పొందనవాడుగా. ఆ బహుమతి ఏంటో చూద్దాం. నువ్వు తెలిస్తే నేను చూస్తానా? ఇదే అనుకుంటా ఆ బహుమతి. అదే నువ్వు చెప్పేముంది, అందరూ అదే చెప్తున్నారు. ఇష్టమంట, శ్రేష్టమైన బహుమతి అంట. నేను కూడా పొందుకుంటా. ఎంత బాగుందో. పొద్దున్నే పిల్లలు వచ్చిందమ్మా, గిఫ్ట్ తెస్తాడు. అయ్యో అమావాస్య రావుతాను. అయ్యో, మర్చిపోయా. ఈరోజు అమావాస్య. రావుగా పొద్దున మా అక్క చెప్పింది. ఎందుకులే దీన్ని తెరవడం. ఇది తెరిస్తే మనకే దరిద్రం పుట్టుకుంటుంది. సరే, వెళ్ళి మూఢనమ్మకాల్లో పడి ఆ భక్తుడు కూడా బహుమతిని పొందకుండానే వెళ్ళిపోయాడు. లోకంలో అందరూ దేవుళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు. కానీ నేను అలా కాదు. అబ్బో, చాలా చదువుకున్నాను, చాలా తెలివైనవాడిని. నా కాళ్ళ పైన నేను నిలబడ్డాను. A+B హోల్ స్క్వేర్ మాట చెప్పడం తెలియదు. సొమ్మ చెప్పుకుంటూ చాలా సేపు నుంచి గమనిస్తున్నాను. ఈ బహుమతి అంటే ఎక్కడ ఉంది? అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఎవరూ తెరవడం లేదు. ఇప్పుడు దాకా చదువుకున్న పిచ్చివాడు ఎంతో మంది చూశారు. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ చదువులేని పిచ్చివాడు. ఇప్పుడు చదువుకున్న పిచ్చివాడు వచ్చాడు. ఇంట్లో ఏం పెట్టి ఉంటారు? రాజుల గ్రంథమా లేక దేవుని పుస్తకమో పెట్టి ఉంటాడు. నీకెందుకురా? ఎట్టాగా తెరవు. ఆ వచ్చిన వాళ్ళందరినీ తెరవద్దా? నేను చదవగలుగుతా. అంతేకానే దీని గురించి అందరూ ప్రశ్నలు వేస్తున్నారు. అయినా దీన్ని తెలుద్దామా వద్దా? పోయి మళ్ళీ తెరుద్దామా వద్దా అన్నావేంట్రా? నా జ్ఞానంతో ఈ బహుమతి అంట. ఈ చిన్న బహుమతి నాకెందులే. ఇవ్వ. తనకు ఉన్నవే అపారమైన జ్ఞానమని, ఇంకా ఎవరికి లేదు అని గర్వంగా ఉన్న జ్ఞానవేత్త కూడా ఆ బహుమతిని తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెలుస్తారో చూద్దాం. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరినీ చెడగొట్టా. ఇప్పుడు ఎవరు రాలే. ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేసాడు. కూర్చేపటి ఎవరు వస్తారు? ఈ చిన్నపిల్లలు ఎందుకన్నా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంట్లో కరెంట్ తీసుకోండి. వెళ్ళి ఆడుకో, బాగా ఆడుకో. వెళ్ళి ఆడుకో, బాగా ఆడుకో. ఏ చిన్నపిల్ల అక్కడి నుంచి నిలబడి ఆ గిఫ్ట్ బాక్స్ తెరవకు. ఏ చిన్నపిల్ల, ఏయ్ తెరవు. అమ్మా తెలిసేసింది. ఇది చాలా పెద్దది, దీన్ని తెచ్చేద్దామా? ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉచితమైన బహుమతి.
నిజంగా